హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీకైతే ఇప్పుడు చూపించేటివి షార్ట్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు. కాకపోతే కొంచెం క్లియర్గా మీ అందరికీ చూపిద్దామని అయితే లాంగ్ వీడియోస్ తీశాను. ఇదైతే మా చెల్లెలి వాళ్ళ పాపకి ఫస్ట్ బర్త్డేకి నేనైతే స్టిచ్ చేసినవని మీకు చెప్పాను కదా. సో ఎలా చేశాను, ఏమేమి యూజ్ చేశాను అనేది మీకు చూస్తున్నారు కదా. ఫ్యాబ్రిక్ వచ్చి మనమైతే నాట్సింగ్లో తీసుకున్నాము. మీటర్ వచ్చి 1000 పడింది. చాలా బాగుంది, అసలు మగ్గం వర్క్ చేశారు దానిపైన. సో నేనైతే దానికి కింద ఇలా గుల్లగా లేవడానికైతే అది చిన్న క్యాన్ ఉంటాయి కదా, బేబీ ఫ్రాక్స్కి యూజ్ చేసేటివి మనకి మీషోలో అయినా దొరుకుతాయి. నేనైతే బయట స్టోర్లో తీసుకున్నాను. అలా స్టిఫ్గా ఉంటుంది, అదైతే వేశాను. మనం పీకో ఫాల్ ఎలా చేస్తామో అలా అయితే ఫాల్కి దానికి మధ్యలో పెట్టి వేయాలి. తర్వాత ఇంకొక లైనింగ్ ఎక్స్ట్రా పాపకి గుచ్చుకోకుండా ఉండడానికి. సో బౌన్సీగా ఉంటుంది, చూస్తున్నారు కదా, చాలా బాగుంది, క్యూట్గా కనిపించింది నాకైతే. చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? ఏమన్నా మీకు మైనస్లు ఉన్నా లేదు బాగున్నా ఒక్క కామెంట్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. వాచ్ అయితే లాస్ట్ వరకు చూడండి, చూసినట్టయితే మీకు అర్థమవుతుంది నా స్టిచ్చింగ్ విధానం. సో చూస్తున్నారు కదా, పాపని మనం అక్కడ కూర్చోబెడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఎందుకంటే క్యాన్ అండ్ బేబీ క్యాన్ కింద వేసాం కదా, దానివల్ల ఎంత బాగుందంటే చూడ్డానికైతే ఎవరు చూసినా వావ్ బాగుంది అక్క అని చెప్పారు. నాకు పర్సనల్గా చూసిన వాళ్ళు డైరెక్ట్. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. ఇది కూడా సేమ్ చెల్లె అక్కడే తీసుకున్నారు నాట్సింగ్లో. ఇది కూడా 500 మీటర్ పడింది. ఇది 4 మీటర్స్ గేరా. అసలు ఏమాత్రం కూడా కొంచెం కూడా కట్ చేయకుండా మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం యూజ్ చేశాను. ఎందుకంటే ఫర్దర్గా తనకి నచ్చనప్పుడు ఫ్రాక్ వేసుకొని బోర్ కొట్టినప్పుడు దాన్నే మనము లంగా అంటే హాఫ్ శారీ లాగా యూజ్ చేయడానికి వీలుగా ఉండేటట్టుగా అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇంకా ఫ్యాబ్రిక్ ఉన్నట్టయితే నేను ఇంకా ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఇచ్చిన కుచ్చులు ఇంకొక లేయర్ 2-3 లేయర్స్ ఇద్దాం అనుకున్నా, కానీ ఫ్యాబ్రిక్ అయితే సరిపోలేదు, అక్కడికి అయ్యింది. సో ఇద్దరికి పాపకి చెల్లికి సేమ్ కుట్టాను హ్యాండ్స్ దగ్గర. ఇందులో కూడా బేబీ క్యాన్ అనేది వేసాను కింద. సో అది నాకు సరిపోలేదు, అంటే 4 మీటర్స్ గేరాకి నాకు 2 మీటర్సే వచ్చింది. దాన్ని ఏం చేశాను, నేను 2 మీటర్స్ దాన్ని మిడిల్లోకి కట్ చేసుకొని విడ్త్ తగ్గించి లెంత్ పెంచాను. సో 2 మీటర్స్ని మధ్యలోకి కట్ చేస్తే మనకు 4 మీటర్స్ గేరా వస్తుంది కదా. సో నేను అలా జాయింట్ చేసుకొని చూస్తున్నారు కదా, చిన్న పాప ఫ్రాక్కి ఎంత విడుతుంది, చెల్లి ఫ్రాక్కి ఎంత విడుతుందో దాన్ని ఒకసారి గమనించండి, అర్థమవుతుంది. నాకు దాన్ని అలా కూడా చేయొచ్చా అని తర్వాత నేను చేశాక నాకే అనిపించింది. సో 2 ఫ్రాక్లు అయితే ఇద్దరికి, చెల్లికి పాపకైతే కుట్టాను. ఎలా ఉందనేది మీరైతే లాస్ట్లో ఒక కామెంట్ అయితే చేసేసి వెళ్ళండి. లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నా నాకైతే కామెంట్ రూపంలో తెలపండి. నేనైతే వీడియోలు చేయడానికైతే సిద్ధంగా ఉన్నాను కూడా. మీరు అడిగినవి అయితే ట్రై చేస్తాను తప్పకుండా. నేను వేసుకున్న బ్లౌజ్ కూడా ఎలా ఉందో నేను మీకు ఒకసారి